బంగాళదుంప కూర అండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ, బంగాళదుంప మనం ఇవి కుక్కర్లో వేసుకోవాలి. వేసి కొంచెం వేగుతుండగా అందులో టమాటీ పళ్ళు కట్ చేసుకున్న టమాటీ పళ్ళను కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ బంగాళదుంప మునక్కాడ కుక్కర్లో పెట్టి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఈ కూర ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. అంతేనండి. ఒక గ్లాస్ వాటర్ వేసి మూడు విజిల్ వచ్చేసిన తర్వాత గ్యాస్ బంద్ చేసేస్తే అయిపోయింది. ఎంతో సింపుల్ అయిన బంగాళదుంప మునక్కాడ కూర రెడీ.